హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల వ్యవహారంలో మరోసారి అభాసు పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మెడికల్ కళాశాలలకు సంబంధించి ఏదైతే పీపీపీ విధానంలో దాదాపు 10 మెడికల్ కళాశాలలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా టెండర్లు ఆహ్వానించి ఆ తర్వాత అభాసు పాలైన పరిస్థితి. ముఖ్యంగా కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందని చెప్పడం, ఆదోని మెడికల్ కళాశాల కోసం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రకటించారు. ఆ తర్వాత కిమ్స్ యాజమాన్యం నేరుగా దీనిపై వివరణ ఇచ్చింది, మేము అసలు టెండరే దాఖలు చేయలేదంటూ. సో ఆ తర్వాత మంత్రి సత్యకుమార్ వచ్చి కిమ్స్ యాజమాన్యం కాదు దాఖలు చేసింది, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, కిమ్స్లో పనిచేసే డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే ఒక వ్యక్తి దాఖలు చేశారు ఈ యొక్క టెండర్ అని చెప్పారు. ఇదంతా తెలిసిందే అయినా సరే అసలు ఇన్ని విధాలుగా ఇంత పూటకో మాట మార్చే విధంగా మంత్రి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలు మెడికల్ కళాశాలలకు సంబంధించిన పీపీపీ విధానమే వద్దంటుంటే ఆ పీపీపీ విధానంలో ఉన్న గైడ్లైన్స్ ఏమున్నాయి? పీపీపీ విధానంలో మంత్రి సమక్షంలో మొత్తం ప్రభుత్వం రూపొందించినటువంటి గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి? ఎవరికి అప్పగించాలి బిడ్ అనేది, బిడ్ దాఖలు చేయడానికి కావలసిన అర్హతలు ఏంటి, ఈ విధి విధానాలు ఏంటి అనేది కూడా ఆ మంత్రికి తెలియవా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది. ఎందుకంటే టెండర్ గైడ్లైన్స్లో స్పష్టంగా ఉంది, ఎవరైతే ఒక వ్యక్తి లేదా ఒక ఆర్గనైజేషన్ దాఖలు చేయవచ్చు బిడ్, అంతవరకు బాగానే ఉంది. ఎవరు దాఖలు చేయాలి, దానికి కూడా అర్హతలు ఏంటి? ఆ వ్యక్తి లేదా సంస్థకు 440 బెడ్స్ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ లేదా 220 బెడ్స్ ఉన్నటువంటి 2 ఆసుపత్రులని గత 10 ఏళ్లుగా నడిపిన అనుభవం ఉండాలి. ఇది ఒకటి. రెండవది, మినిమం 100 బెడ్స్ ఉన్నటువంటి ఒక 100 సీట్స్తో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను గతంలో దాదాపు 5 ఏళ్లుగా నిర్వహించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అటువంటి వ్యక్తి లేదా సంస్థ ఈ యొక్క బిడ్ దాఖలు చేయడానికి ఒక అర్హత ఉంటుంది. సో ఇదంతా మంత్రి సత్యకుమార్కి తెలియదా? మరి అటువంటప్పుడు కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే ఒక వ్యక్తి ఈ బిడ్ దాఖలు చేశారు, అతనికే ఈ బిడ్ ఇస్తున్నాము, టెండర్ ఇస్తున్నాము, ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసం? నిజంగా ఒకవేళ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తికి నిజంగానే మెడికల్ కళాశాల నడిపిన అనుభవం లేదా 440 బెడ్స్ నడిపిన అనుభవం అటువంటి ఆసుపత్రి కలిగి ఉంటే అతను కిమ్స్లో ఎందుకు పనిచేస్తాడు? కనీసం ఇది కూడా ఆయనకి తట్టలేదా? సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఒకటి కిమ్స్ యాజమాన్యం ఫస్ట్ దాఖలు చేసిందని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కిమ్స్ కాదు, కిమ్స్లో పనిచేసే డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి బిడ్ దాఖలు చేశారని చెప్పి దీనికి మాట మార్చి మరో అబద్ధం ప్రచారంలో తీసుకొచ్చారు. సో అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి నిజంగానే కిమ్స్లో పనిచేసే వ్యక్తి అయి ఉంటే అసలు టెండర్ అర్హత, టెండర్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ అర్హత అతనికి ఏ విధంగా సూట్ అవుతుంది, అతనికి అర్హత ఉందా లేదా అనే విషయం కూడా ఇక ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి సత్యకుమార్కి తెలియదా? దీనిపై వాస్తవాలు ఇలా ఉంటే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు మనం ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. పేర్ని నాని నిజంగానే ఓ విధంగా ఆట ఆడుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా పేర్ని నాని చెప్పినటువంటి కామెంట్లు వింటే మాత్రం మంత్రి సత్యకుమార్ సిగ్గుతో ఎక్కడ తలపెట్టుకుంటారనేది ప్రధానంగా ఒక చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ప్రేమ్చంద్ షా ముందు కిమ్స్ యాజమాన్యం అన్నారు, తర్వాత కాదన్నారు, తర్వాత ప్రేమ్చంద్ షా అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. సో అసలు ఈ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి ఎవరు, ఇది ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పేర్ని నాని, ఇతర నేతలు కొంతమంది అసలు ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి కిమ్స్కి సంబంధించినటువంటి ఏ యూనిట్లో ఏ శాఖలో పనిచేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే కిమ్స్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 30 యూనిట్లు ఉన్నాయి, 30 శాఖలు ఉన్నాయి. ఈ 30 శాఖల్లో వీళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు ప్రేమ్చంద్ షా అనే ఒక వ్యక్తి పేరుతో ఏ ఒక్క డాక్టర్ కూడా లేరు. నేదర్ కార్డియాలజిస్ట్ లేరు, ఒక అనస్థీషియా లేరు, ప్యాథాలజిస్ట్ లేడు, జనరల్ ఫిజిషియన్ లేడు, సర్జన్ లేడు, లేదా గైనిక్ కూడా లేడు, న్యూరాలజిస్ట్ లేడు, న్యూరో ఫిజిషియన్ లేడు, న్యూరో సర్జన్ అసలు లేరు, ఆంకాలజిస్ట్ కూడా. ఈ పేరు మీద మొత్తానికి ప్రేమ్చంద్ షా అనే పేరుతో, అంటే ఏ ప్రేమ్చంద్ షా పేరునైతే మంత్రి సత్యకుమార్ ఆదోని మెడికల్ కళాశాలకు సంబంధించిన పీపీపీ విధానంలో బిడ్ దాఖలు చేశారు అని చెప్పి మాట మార్చి చెప్పారో ఆ వ్యక్తి పేరుతో ఏ కిమ్స్ మొత్తం 30 శాఖల్లో కూడా ఒక్క డాక్టర్ కూడా ఆ పేరుతో పనిచేయట్లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిపినటువంటి విచారణలో తేలింది. మరి ఇప్పుడు సత్యకుమార్ ఏం సమాధానం చెప్తారు? అయ్యా సత్యకుమార్ గారు, మీరు వింటున్నారో లేదో తెలియదు కానీ దీనికి ఆన్సర్ ఎప్పుడైనా మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగలేదు.
పోనీ ఒకవేళ ఈ ప్రేమ్‌చంద్ షా అనే వ్యక్తి పేరుతో కార్డియాలజిస్ట్ లేకపోయినా, కనీసం హాస్పిటల్‌కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ లేదా మేనేజరికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి అయినా ఉన్నారా అంటే అది లేదు. అయితే ప్రేమ్‌చంద్ షాలో షా లేరు గానీ, ప్రేమ్‌చంద్ పేరుతో టాయిలెట్స్ కడిగే వ్యక్తి మాత్రం ఒక కిమ్స్ యూనిట్‌లో పనిచేస్తున్నారంటూ పేర్ని నాని తమ విచారణలో తేలిందని చెప్పడం, దీనికి సత్యకుమార్ మంత్రి ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి. సో అంటే ఇంత లోపభూయిష్టంగా, ఇంత అర్ధరహితంగా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి గైడ్లైన్స్ ఏంటి, ఎటువంటి వ్యక్తులకు బిడ్ ఇవ్వాలి, అసలు బిడ్ ఎవరు దాఖలు చేస్తున్నారు, బిడ్ దాఖలు చేయడానికి అర్హతలేంటి, అర్హతలు ఉన్న వ్యక్తులే దాఖలు చేస్తున్నారా లేదా, ఏమీ పట్టడం లేదు మంత్రి సత్యకుమార్కు. కేవలం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలకు అప్పచెప్పాలి, అంతే. దట్స్ ఆల్. ఇక్కడి వరకే ఇది సాగుతుంది వ్యవహారం అంతా. సో మంత్రి సత్యకుమార్ ఇప్పుడు ఈ ముందు కిమ్స్ యాజమాన్యం దాఖలు చేసిందని అనేది చెప్పింది. కిమ్స్ నేరుగా తాము మమ్మల్ని ఇందులో ఇరికించకండి అంటూ ఒక ప్రకటన చేయడంతో కిమ్స్ కాదు, కిమ్స్లో పనిచేసే డాక్టర్ అని చెప్పింది. ఇప్పుడు వైసీపీ కిమ్స్లో ఆ పేరు మీద ఒక డాక్టర్, ఏ డాక్టర్ కూడా లేరు అని చెప్పడంతో ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ఎలాంటి సమాధానం చెప్తారో వేచి చూడాలి. ఇదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది.